అందరికీ నమస్కారం. ఒంగోలులో రెడ్డి హాస్టల్కు సంబంధించి ఆధునీకరించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా వైసీపీలో ఉన్నటువంటి రెడ్డి గారులే ఎక్కువగా కూడా ప్రారంభించి ఎక్కువగా కూడా పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమానికి దాతలుగా కూడా వారు వ్యవహరించడం జరిగింది. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు రెడ్డి హాస్టల్కు ఎంత చేశారనేది అక్కడికి వచ్చినటువంటి ప్రతి రెడ్డి గారికి కూడా తెలిసినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ రెడ్డి హాస్టల్కి సంబంధించి ఆ బనం మీద ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో పైన కూడా మాగుంట కుటుంబీకుల పేర్లు, మాగుంట సుబ్బరామరెడ్డి గారి పేరు కానీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పేర్లు కానీ అక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. వైవి సుబ్బారెడ్డి గారు ఆ కార్యక్రమానికి వచ్చిన ధర్మిల కావాలనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి పిలుపు ఇవ్వలేదా అనేది రాజకీయంగా చర్చ నడిచినటువంటి అంశం. ఎందుకంటే రెడ్డి హాస్టల్ అంటేనే మరి గతంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు గతంలో మరి ఎంపీగా పనిచేసిన టైంలో, ప్రస్తుతం ఇప్పుడు ఎంపీగా కూడా ఆయనే కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా రెడ్డి హాస్టల్కు ఆయన నిధులిచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ హాస్టల్ అభివృద్ధికి, పేద పిల్లలకు కూడా సహాయం చేసినటువంటి కుటుంబం. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హఠాత్తుగా కూడా మరి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, దర్శి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూచేపల్లిని, అదేవిధంగా మరి రాజ్యసభ సభ్యులైనటువంటి ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడికి పిలవటం జరిగింది. మాగుంటకు ఆహ్వానం అందిందా లేదా? ఎక్కడైతే ఈ రెడ్డి హాస్టల్కు సంబంధించి మరి అక్కడ మౌలిక వసతుల కల్పనకు, ఆధునీకరణకు మాగుంటకు సంబంధించి మరి వారు అక్కడికి వెళ్ళి నిధులు కలెక్ట్ చేయటం కానీ మాగుంటను సంప్రదించారా లేదా అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కూడా మర్చిపోయినటువంటి సందర్భం. ఎందుకంటే ఆయన ఒంగోలు 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా చేశారు. మరి ఆయన రెడ్డి హాస్టల్కు ఏమి మౌలిక వసతుల కల్పనకు ఏమి మరి ఆ కార్యక్రమాల్లో కూడా ఆయన ఏం పాల్గొనలేదా? మరి ఆయన ఆ నిధులేమి ఖర్చు పెట్టలేదా అనేది కూడా చర్చ నడుస్తున్నటువంటి అంశం. ఇప్పటికిప్పుడు మరి అధికారంలో లేనటువంటి పార్టీకి సంబంధించి ఆ రెడ్డి హాస్టల్కి సంబంధించి వారు అక్కడికి రావటం జరిగింది. అయితే ఆ భవనం ప్రారంభోత్సవంలో కానీ అక్కడ జరిగినటువంటి మీటింగ్లో కానీ వారెవరూ కూడా పార్టీ కండువాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమానికి ఎవరైతే రాజకీయంగా బలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం నేతలను పిలవటంలో ఎందుకు మరి అక్కడ ఉన్నటువంటి రెడ్డి జనాభ్యుదయ సంఘం పేరుతో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు మరి ఎందుకు వెనకడుగేశారో, రాజకీయంగా మరి వైసీపీకి సంబంధించినటువంటి రెడ్డిని అక్కడ చేర్చుకుంటారా అనేది కూడా ఒంగోలులో వినిపిస్తున్నటువంటి అంశం. మరి ఒంగోలులో ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కానీ, ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కానీ పిలవకపోవటం కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. లేకపోతే వారు పిలిస్తే మరి వారికి ఆహ్వానం అంది వారు రాలేదా అనేది కూడా చర్చ నడుస్తున్నటువంటి వేళ. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అటు ఆ పార్టీలకు అతీతంగా కూడా మరి వారంతా ఫండ్స్ ఇచ్చారు. దాన్ని ఆ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అయితే తాజాగా కూడా మరి ఆ స్టేజ్ మీద కూడా మరి మనకి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడటం జరిగింది. మేము ఇక్కడ ఇంత కార్యక్రమం చేసుకుంటుంటే కొంతమంది దీన్ని ఆపేందుకు కూడా కుయుక్తులు పన్నారని చెప్తున్నటువంటి అంశం. ఎంపీ రాజ్యసభ సభ్యులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కూడా కొన్ని నిధులు కేటాయిస్తే ఆ నిధులు అడ్డుకట్ట వేసింది ఎవరని కూడా అక్కడ ప్రశ్నించడం జరిగింది. వారి మాటల్లో కూడా ఆ అంశం వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పటికిప్పుడు ఎంపీ లాడ్స్ కనుక శాంక్షన్ చేస్తే వాటిని ఆపేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అనేది కూడా అర్థం కాని ప్రశ్నలు. ఎందుకంటే రాజకీయంగా కూడా మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిధులను ఆపేటువంటి ప్రయత్నాలు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా అటు వైవి సుబ్బారెడ్డి, ఇటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వారిద్దరి మధ్య కూడా మరి 2014-19 మధ్య వారి ఇరువురు పోటీలో నిలవడం జరిగింది. అప్పట్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ వైపు ఎంపీగా ఒంగోలులో బరిలో దిగారు. మరి ఇటు చూస్తే వైవి సుబ్బారెడ్డి గారు తొలిసారిగా కూడా మరి వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో దిగారు. వైవి సుబ్బారెడ్డి గారు గెలుపొందడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2019లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి మరి టికెట్ కేటాయింపులో కూడా వైవి సుబ్బారెడ్డి తలదూర్చి మాగుంటకు సీటు రాకుండా చేశాడు అనేది కూడా కోల్డ్ వార్ అప్పటి నుంచి జరుగుతున్న నేపథ్యంలో 2024లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తొలిసారిగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 20 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మరి రికార్డు విజయం సాధించడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఓడిపోయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించడంలో ఆయన సక్సెస్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా అటు ఎంపీ రాజ్యసభ, ఇటు ఎంపీ లోక్సభ వీరిద్దరి మధ్య కూడా మరి కోల్డ్ వార్ ప్రకాశం జిల్లాలో నడుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండేటువంటి అటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కానీ, ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ ఎప్పుడు ఒంగోలు వచ్చినా కూడా వారు మరి రాష్ట్ర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడతారు. జిల్లా రాజకీయాలు కానీ మరి ఒంగోలు రాజకీయాల్లో కానీ వారు తలదూర్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ. అయితే వారిద్దరి మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తుందని టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ వేడి చల్లారేది ఎప్పుడు అనేది కూడా అర్థం కావట్లేదని చెప్పుకోవచ్చు. రమణారెడ్డి గారు ముందుండి ఈ దాతలందరినీ రిక్వెస్ట్ చేసుకోవడము ఇవన్నీ రావడానికి కారణం మాత్రం మేము గర్వంగా చెప్పుకోగలము. వారిద్దరు ప్రయత్నించి
మా కమిటీ తరపున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇవన్నీ రావడానికి వారు తోడ్పాటు చేసినందుకు. అలాగే ఇక్కడ ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి వ్యత్యాసాలు కానీ